ఈ క్లాస్ లో మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ లో రియాక్షన్ ఆఫ్ మెటల్స్ విత్ ఆక్సిజన్ గురించి నేర్చుకుందాం. ఓకే, అంటే వాట్ హ్యాపెన్స్ వెన్ మెటల్స్ రియాక్ట్ విత్ ఆక్సిజన్. సో జనరల్ గా మెటల్స్ అనేటటువంటివి ఆక్సిజన్ తో రియాక్ట్ అయితే ఏమొస్తుంది అంటే మెటల్ ఆక్సైడ్ ఫామ్ అవుతుంది. మెటల్స్ రియాక్ట్ విత్ ఆక్సిజన్ దెన్ మెటల్ ఆక్సైడ్స్ ఆర్ ఫామ్. సో మనకు ఉన్నటువంటి ఎగ్జాంపుల్ ఏంటి అంటే మెటల్ కి మెగ్నీషియం అనేటటువంటి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. దిస్ ఇస్ మెగ్నీషియం రిబ్బన్. ఈ మెగ్నీషియం రిబ్బన్ అనేది ఒక మెటల్. ఈ మెగ్నీషియం రిబ్బన్ ఆక్సిజన్ తో రియాక్ట్ అయితే ఏం ఫామ్ అవుతుందో నేర్చుకున్నాం. ఓకే, సో మెగ్నీషియం రిబ్బన్ ఫస్ట్ బర్న్ చేస్తాం. బర్న్ చేస్తున్నాం అంటే దాని అర్థం ఈ అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి ఆక్సిజన్ తో అది రియాక్ట్ అవుతుంది. ఓకే, మెగ్నీషియం ఆక్సిజన్ తో రియాక్ట్ అయింది అనుకోండి, ఏం ఫామ్ అవుతుంది? మెగ్నీషియం ఆక్సైడ్. అప్పుడు మెగ్నీషియం ఆక్సైడ్ మనం ఒక బీకర్ లో కలెక్ట్ చేయాలి. సో వీ హావ్ టు కలెక్ట్ ది యాష్ ఆఫ్ మెగ్నీషియం రిబ్బన్ ఇన్ ఈ బీకర్. అందుకే నేను త్వరగా బర్న్ అవుతుంది. ఓకే, డ్రాప్ చేయి. బ్రైట్ గా బర్న్ అవుతుంది. సో అలా వచ్చేటటువంటి యాషే మెగ్నీషియం ఆక్సైడ్ అన్నమాట. దిస్ ఇస్ మెగ్నీషియం ఆక్సైడ్. ఇలా వచ్చినటువంటి యాష్ ఏమిటి? మెగ్నీషియం ఆక్సైడ్. సో దీనికి కొద్దిగా మనం వాటర్ యాడ్ చేసి ఈ మెగ్నీషియం ఆక్సైడ్ కి ఏ నేచర్ ఉందో మనం టెస్ట్ చేస్తాం. అంటే we have to test whether this magnesium oxide is acidic or basic. అంటే ఈ మెగ్నీషియం ఆక్సైడ్ కి acidic నేచర్ ఉందా బేసిక్ నేచర్ ఉందా అనేది మనం టెస్ట్ చేస్తాం. ఫస్ట్ ఇలా బేకర్ లో తీసుకున్న తర్వాత కొంచెం ఇలా షేక్ చేయండి. అప్పుడు ఈ మెగ్నీషియం ఆక్సైడ్ యాష్ మొత్తం కూడా వాటర్ లో మిక్స్ అయిపోతుంది. ఫస్ట్ యూ హ్యావ్ టు టేక్ దిస్ మెగ్నీషియం ఆక్సైడ్ aqueous solution of magnesium oxide అన్నమాట. దీన్ని మనం టెస్ట్ ట్యూబ్ లో ఒకసారి తీసుకుంటాం. తర్వాత మనకి ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ఇండికేటర్స్ ఉన్నాయి. మెథైల్ ఆరెంజ్ ఇండికేటర్ అండ్ ఫినాప్థలిన్ ఇండికేటర్. ఓకే, మెథైల్ ఆరెంజ్ ఇండికేటర్ కలిపినప్పుడు ఇది ఏ కలర్ లోకి వస్తుందో చూద్దాం. Add 1 drop of methyl orange indicator in this aqueous solution of magnesium oxide. ఏ కలర్ వచ్చింది? చేంజెస్ ఇంటూ yellow కలర్. మెథైల్ ఆరెంజ్ కలర్ ఏ కలర్ లోకి మారింది? సో ఇది యాసిడ్ బేస్ అయిపోయింది. చెప్పండి. సో మెటల్ ఆక్సైడ్ కి బేసిక్ నేచర్ ఉందని మనకి తెలుస్తుంది. ఇలా వచ్చినటువంటి మెగ్నీషియం ఆక్సైడ్ కి మెటల్ ఆక్సైడ్ కదా, దానికి ఒక బేసిక్ నేచర్ ఉందని తెలుస్తుంది. అలాగే మనం ఫినాప్థలిన్ ఇండికేటర్ తో కూడా టెస్ట్ చేద్దాం. సో ఇది మెగ్నీషియం ఆక్సైడ్ aqueous solution. ఫినాప్థలిన్ బేస్ తో రియాక్ట్ అయితే పింక్ వచ్చింది. రైట్, ఫినాప్థలిన్ ఇండికేటర్ బేస్ తో రియాక్ట్ అయితే ఏ కలర్ వస్తుంది? పింక్ కలర్. లెట్స్ ఫైండ్ అవుట్ వాట్ హ్యాపెన్. సో చూసారా, పింక్ కలర్ వచ్చింది కదా. సో దీనికి ఏ నేచర్ ఉన్నట్టు? ఎసిడిక్ నేచర్ ఉందా బేసిక్ నేచర్ ఉందా? సో మెగ్నీషియం ఆక్సైడ్ ఇస్ బేసిక్ ఇన్ నేచర్. మెగ్నీషియం ఆక్సైడ్ ఇస్ బేసిక్ ఇన్ నేచర్. సో మనం ఏం చెప్పొచ్చు అంటే మెటల్ ఆక్సైడ్స్ ఆర్ బేసిక్ ఇన్ నేచర్ అన్నమాట. మెటల్ ఆక్సైడ్స్ ఆర్ బేసిక్ ఇన్ నేచర్. ఓకే.